అందరికీ వందనాలండి. బొబ్బిలి ప్రాంతం నుంచి వస్తున్నాము. మా బాబు అభిషేక్ డానియల్ పేరు. దాదాపు 20 రోజుల నుంచి 102 ఫీవరు తగ్గకుండా కంటిన్యూగా, అంటే ఎన్ని మెడిసిన్స్ వేసినా ఎన్ని టెస్టులు చేసినా కూడా ఎక్కడ కూడా ఫీవర్ ఒక పరిస్థితులు ఎక్కడ కూడా వాళ్ళ టెస్టుల్లో కనబడక ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. డాక్టర్లకు కనబడకుండా ఒక రోగం అలాగా శరీరంలో అటు ఇటు తిరుగుతుందంటే అది ఖచ్చితంగా డీమన్ అనమాట, అది సైతాన్ అనమాట. డాక్టర్లకి తర్వాత ఇన్స్ట్రుమెంట్స్కి వాళ్ళు వాడుకున్న పనికిరాలకి ఏం చేస్తాయంటే దాన్ని కప్పేస్తాయి ఈ సైతాను. అదే జరిగింది బాబు ఒక జీవితంలో. అయితే కరెక్ట్గా అదే టైంలో డాడీ అది ఇక్కడ మీటింగ్ అవుతుంది లాస్ట్ వీక్. అప్పుడు నేను డాడీ దగ్గరికి వచ్చి ఇలాగ ఈ విషయం తెలియజేశాను. డాడీ ఇలాగ ఎంత ప్రయత్నం చేస్తున్నా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా వాళ్ళు కనుగొలేకపోతున్నారు, మీరు ప్రేయర్ చేయండి అంటే డాడీ వెళ్ళిపోతున్నప్పుడు అన్నారు 2 రోజుల్లో హీల్ అవుతాడు, మీరు డిశ్చార్జ్ అయిపోతారని చెప్పాడు. అయితే ఇంకా కంటిన్యూగా ఆ 2 డేస్ తర్వాత కూడా ఇంకా హెవీ అయిపోతుంది అనమాట ఫీవరు. దానివల్ల ఏమైపోయిందంటే ఫీవర్ బ్రెయిన్కి వెళ్ళిపోయింది. బ్రెయిన్కి వెళ్ళిపోయి ఇంకెవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో అయిపోతే ఇంకా అలాంటి సమయంలో అదే సమయంలో ఏమైందంటే డాక్టర్ ఒక టెస్ట్ చేస్తుంటే ఆ డాక్టర్కి ఒక ఆలోచన వచ్చిందంట, లోపల ఇంటెస్టైన్లో ఫ్లూయిడ్ తీసి టెస్ట్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందంట. ఆ ఆలోచనతో ఆ యొక్క ఫ్లూయిడ్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఫీవర్ అందులో కనబడింది. డాడీ తెలియజేసిన సెకండ్ డే వాళ్ళకి సేమ్, అంటే ఆయన అంటాడు లాస్ట్ మమ్మల్ని డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నప్పుడు, నేను ఒక టెస్ట్ చేస్తున్నాను కానీ నాకు ఒక భగవంతుడు ఒక ఆలోచన చెప్పాడు, ఆ ఆలోచన వల్ల నేను టెస్ట్ చేశాను, అందులో ఫీవర్ దొరికింది, ఆ ఫీవర్ ఒక మూలం దొరికింది. ఆ మూలానికి తగ్గ మెడిసిన్ ఎప్పుడైతే వేసానో ఇమీడియట్గా ఈవినింగ్ కల్లా ఫీవర్ అంతా పోయిందండి. ఇమీడియట్గా 2 డేస్లో మరి డిశ్చార్జ్ దేవుడు ఇచ్చేసాడు. మరి సేవకుడికి ప్రార్థన, ఆ యొక్క ప్రాఫెసీ రిలీజ్ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దేవుని పట్ల. చూడండి, హాస్పిటల్లో ఐసీయూలో ఉండగా ఈ అబ్బాయికి ఫిట్స్ లాగా కూడా స్టార్ట్ అయింది. తల్లిదండ్రులుగా అడలిపోయారు, ఏడ్చారు. సహోదరి అయితే ఏడ్చారు ఫోన్లో, డాడీ ఇలాగ అయిపోతుంది, మాకు ఏమైపోతుందో తెలియట్లేదు, మా బాబుకు సీరియస్ అంటున్నారని. కానీ కనికరం కలిగిన ప్రభు ఈ బాబును బాగు చేశాడు.